హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి వైసీపీ అనేది ప్రొటెస్ట్ అనేది చేస్తుందండి. ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం మీద దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వైసీపీ అనేది 1,000,000 సంతకాలు అనేది సేకరించడం అనేది జరిగిందండి. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ నెల 18వ తారీఖున అయితే గవర్నర్కి అనేది ఇవ్వబోతున్నారండి మెమరాండం అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసి కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి శ్రీకారం చుట్టిందండి. దీనిలో మెయిన్గా పేదవాళ్ళకి మధ్యతరగతికి అనేది నష్టం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే విద్య కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి మధ్యతరగతికి అందకపోతే చాలా ప్రాబ్లం అనేది ఎక్కువగా జరుగుతుంది జనరల్గా అయితే. ఇప్పుడు ఏంటంటే దీంట్లో 2 బెనిఫిట్స్ అనేది ఉంటుందండి ఏదైతే మెడికల్ కాలేజీల మీద. ఇది ఫస్ట్ వచ్చేసి అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది వస్తుందండి. ఏది 17 మెడికల్ కాలేజ్లో అన్ని మెడికల్ కాలేజ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఉంటుంది జనరల్గా. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల ఎవరైతే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వచ్చేసి దీంట్లో ఉచితంగా వైద్యం అనేది చేసుకునే కార్యక్రమం అనేది జనరల్గా ఉంటుంది. దాన్ని కూటమి గవర్నమెంట్ అనేది కమిషన్ల కోసం అమ్మేయడం అనేది జరుగుతుందండి. ఇంకొకటి వచ్చేసి మెడికల్ సీట్లు. మెయిన్గా మెడికల్ సీట్లు అనేది చాలా ఇబ్బంది ఉంటుంది జనరల్గా. అంటే సీట్లు అనేది చాలా తక్కువ ఉంటుంది జనరల్గా అయితే మన ఇండియాలోని. చాలా మంది ఎవరైతే నీట్ సీట్స్ ఉంటాయి కదండి, నీట్ సీట్స్ చాలా మంది ట్రై చేస్తారు 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఆ సీట్స్ అక్కడ రాక. మెయిన్ ఏంటంటే పేదవాళ్ళు అంత డబ్బులు పెట్టలేరు కదా, సీట్ కొనలేరు కదా జనరల్గా. ఒక సీటు జనరల్గా ప్రైవేట్ దాంట్లో కొనాలంటే 20 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, ₹1,00,00,000 కూడా ఉంటుంది కొన్ని సీట్స్. అలాంటి సిచ్యువేషన్లో పేదవాడు మధ్యతరగతి వాడు కొనలేడు జనరల్గా. అదొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెయిన్గా గవర్నమెంటే దీన్ని రన్ చేసి ఏమైపోద్దంటే ఒకవేళ మామూలుగా నీట్లో సీట్ వచ్చినా తక్కువ డబ్బులు అయిపోద్ది. 16,000, 17,000 దాదాపుగా కొంచెం డబ్బుల్లోనే అయిపోతుంది. అదే మీరు ప్రైవేట్ కాలేజీకి ఇస్తే అక్కడ సీట్ వచ్చినా కానీ వాడు 1,00,000, 2 లక్షలు కలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి జనరల్గా. ఎందుకంటే వాడు ఎప్పుడైనా కానీ ప్రైవేట్ వాడు ఎప్పుడైనా కానీ లాభం కోసమే చూస్తారు. అది మెయిన్గా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం గవర్నమెంట్ అనేది విద్య కానీ వైద్యం కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎప్పుడు కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్గా చూడాల్సింది పోయి మెయిన్గా కమిషన్ల కోసం కరప్షన్ కోసం కూటమి గవర్నమెంట్ అందరూ కూడా అమ్మేయాలని చూసినారు తప్ప దీంట్లో ఎవరు కూడా గొంతెత్తి మాట్లాడే కార్యక్రమం జరగట్లేదు. మెయిన్గా దీంట్లో నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను ప్రశ్నిస్తాను, నేను ప్రజల కోసం అండగా నిలబెడతాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మెడికల్ కాలేజీలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ప్రజలకి ఎంత దారుణమైన సిచ్యువేషన్ జరుగుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడం అనేది ఎంతవరకు ధర్మం అనేది ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఎందుకు అంటే ఇది చాలా అన్యాయం అండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆల్రెడీ నాశనం చేసేసినారు, అక్కడ డబ్బులు కట్టట్లేదు. ఆరోగ్యశ్రీ సేవలను మొత్తానికి ఆఫ్ చేయడం అనేది జరిగింది జనరల్గా అయితే. అంటే ఇప్పుడు చాలా మంది లైఫ్స్ అనేది థ్రెడ్స్లో ఉంది. అది ఒకసారి ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అండి, ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టినోడు ఎవడైనా కానీ ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో చదివిన ఎవడైనా వాడు ఫ్రీగా ఎందుకు సేవ చేస్తాడు జనరల్గా. అదే గవర్నమెంట్లో చదువుకున్నా అనుకోండి, వాడు సీట్ వచ్చి గవర్నమెంట్లో చదువుకుంటే వాడు ఎంతో కొంత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్లో అయితే ఛాన్స్ ఉండదు జనరల్గా అయితే. గవర్నమెంట్లో మేనేజ్మెంట్ సీట్లో కూడా తక్కువ డబ్బులు అయి ఉంటుంది జనరల్గా అయితే. అదే ప్రైవేట్లో అంటే 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 దాకా ఉందండి సీటు. అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్. ఒక మధ్యతరగతోడు కట్టగలడా, మామూలు పేదవాడు కట్టగలడా? ఎవడైతే ధనవంతుడు ఉన్నాడో వాళ్ళే ఈ ప్రైవేటీకరణలో ఈ సీట్లు కొనుక్కోగలరండి. అంతే తప్ప పేదవాడు అనేది మధ్యతరగతి అన్నాడు కొనలేడు సీట్లు అయితే. ఇది మెయిన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది చాలాసార్లు కూడా మన డిస్కస్ అనేది జరిగింది చాలా వరకు. కానీ కూటమి గవర్నమెంట్ ఇది చేయడం అనేది అది చాలా తప్పని నేను అంటున్నాను. దీన్ని చాలా వరకు వ్యతిరేకిస్తున్నాను నేను. ఎందుకు అంటే ప్రజలకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. ఎవరైతే 18 ఇయర్స్ దాని తర్వాత ఈ నీట్ కానీ ఎంసెట్ కానీ రాస్తారు వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ప్రతిసారి అంతే అండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కానీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడము, అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడమే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆ ఫస్ట్లో కూడా అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇంకెందుకండి దాదాపు గవర్నమెంట్ కూడా ప్రైవేటీకరణ చేసేస్తే ఒక పని అయిపోద్ది. ఏది మాకు చేత కావట్లేదు కదా. అమరావతిలో కూడా 1,000 కోట్లు ఖర్చు పెడుతుంది, అదేం కాని దానికి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేస్తారు జనరల్. అమరావతి వీడియో కూడా చేశాను దీని గురించి. అయితే అమరావతిలో ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెడుతుంది, అది ఎటు కాకుండా అయ్యే స్టేజ్కి అన్ని డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు దానివల్ల మెడికల్ కాలేజీల మీద ఖర్చు పెడితే ఇన్వెస్ట్మెంట్ అనేది
ప్రజలకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుందండి నా అభిప్రాయం వచ్చేసి. ఎందుకు అంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈ కూటమి గవర్నమెంట్ అందరూ కూడా ఇది చాలా తప్పండి. జనరల్గా అయితే మెయిన్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి ఇది బ్లాక్ మార్క్ అండి. రాజకీయాలు ఇది బ్లాక్ మార్క్ అని నేను చెప్తున్నా. ఎందుకు అంటే చాలా మంది అది ఫ్యూచర్ లో చాలా మంది కూడా గుర్తు చేసుకుంటారు. అది చాలా డేంజర్ సిచ్యువేషన్ ఇప్పుడైతే. అంటే ఇది మంచి చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులైనా చేయొద్దని నేను కూటమి అందరినీ కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు అనేది ఎవడైనా కానీ అంటే మంచి చేయాలని రాజకీయాల్లోకి వస్తారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు అనేది వీళ్ళకే వస్తున్నాయి. అంటే వీళ్ళకి ఏమి తెలియదు. వీళ్ళకి ఎంత ఎవడో ఇద్దరు ముగ్గురు ఎవడో వాడేమో డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడికి ఏమి తెలియదు కాబట్టి వీళ్ళు పిచ్చి పిచ్చి ఐడియాలు అనేది ఇస్తుంటారు వాళ్ళకి. జనరల్ నా అభిప్రాయం. ఎందుకంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళు పోయి గ్రౌండ్ లో చూసి డిసిషన్ మేకింగ్ చేయాల్సింది పోయి ఏంది ఇది ఎంతవరకు ధర్మం అని నేను అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే బేసికల్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ గవర్నమెంట్లు నిర్వహిస్తే ఆటోమేటిక్ గా ప్రజలకి ఫీజు అనేది ఉండదు జనరల్ గా. ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్స్ కూడా నీకు మంచి తక్కువ డబ్బులు అయిపోయే స్టేజ్ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎన్ని లక్షలు అవుతాయో ఎన్ని కోట్లు అవుతాయో ఎవరికి తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉందండి. చాలా దారుణమైన సిచ్యువేషన్. ఇది వైసీపీ చేస్తుంది అనేది ఒక మంచి విషయం అండి. ఎందుకంటే ప్రతిపక్షంగా తన డ్యూటీ తను చేస్తుంది. మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను ఇది చాలా తప్పుడు విషయం అని నేను చెప్తున్నానండి. ఎందుకంటే కళ్యాణ్ గారికి అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మీరు చేస్తే చాలా పెద్ద ప్రైజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు దీంట్లో మాత్రం సీరియస్గా ఉన్నారు. నేను చాలా మందిని గ్రౌండ్ లో అడిగినాను. మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి దీన్ని ఎంకరేజ్ చేయడం అనేది తప్పు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత చేస్తారని మేము అనుకోలేదు అని చాలా మంది ప్రజలు అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్ లో కూడా ఈ వ్యతిరేకత అనేది చాలా వరకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే 18 years దాటిన వాళ్ళందరూ కూడా ఈ నీట్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తారు జనరల్ గా. నెక్స్ట్ వాళ్ళకు ఓటు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు. కానీ వాళ్ళని కూడా ఇంత దుర్మార్గమైన ఆలోచన విధానం చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఇష్టం ఉన్నట్టు చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంతా ప్రైవేటీకరణకి ఇచ్చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. అంటే దుర్మార్గమైన ఆలోచనలు ఇవన్నీ కూడా మంచి ఆలోచనలు కాదని నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇలాంటి పనులు చేయడం అనేది ఎంతవరకు ధర్మం అనేది కూటమి అందరినీ నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే గోబుల్స్ ప్రొపగాండా. మళ్ళీ ఈ దుర్మార్గమే కాకుండా గోబుల్స్ ప్రొపగాండా చేయడం ఎంతవరకు ధర్మం అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది మాత్రం చాలా తప్పండి నా అభిప్రాయం వచ్చేసి. ఇంత తప్పు అంటే కమ్యూనిస్టులు అంటారు కదా చారిత్రకమైన తప్పు అని, అలాంటి తప్పు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిలో భాగస్వామి కాబట్టి ఆయన కూడా తప్పే. ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్స్. ఆల్రెడీ కూటమి మీద పూర్తి వ్యతిరేకతను వస్తుంది. ఆ వ్యతిరేకతని ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సింది మొత్తం కూడా ఇప్పుడు కూటమి చేయాల్సింది ఏంటి అంటే ఏవైతే వాళ్ళు పాలసీ తీసుకున్నారో దాన్ని రివర్స్ పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. లేకపోతే చాలా కష్టమైన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడైతే. ఇంకోటి ఏంటంటే రేపు ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం అనేది ఉంది. బలంగా వైసీపీ అనేది చర్చ అనేది ఎక్కువగా చేస్తుంది గ్రౌండ్ లో. అది సక్సెస్ఫుల్ కూడా అవుతుందండి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎవరు కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఏం కొట్లాట చేయరు. ఇది చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. మినిమం ఒక 10 to 20% ఇంపాక్ట్ చూపించే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ దుర్మార్గమే కాకుండా మళ్ళీ ఏంటంటే ఇంకా 2 ఏళ్ల వరకు అంటే గవర్నమెంటే వాళ్ళకి పే చేస్తారట. ప్రైవేట్ వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తుంది. సాలరీస్ కూడా గవర్నమెంట్ పే చేయడం అంటే ఇంకెంత దుర్మార్గం. అంటే ప్రాఫిట్స్ అనేది వాళ్ళకి మొత్తము ప్రైవేట్ వాళ్ళకి, మొత్తం లాస్ అనేది గవర్నమెంట్కి ఇస్తుంది. ఇంకెంత దుర్మార్గం చేస్తారు. దేవుడు అనేవాడు వీళ్ళని క్షమించకూడదండి నిజం చెప్తున్నా. ఎందుకంటే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ కూటమి గవర్నమెంట్ అందరూ కూడా. సిగ్గన్ను ఉండాలి వాళ్ళకైతే ఫస్ట్ నా అభిప్రాయం వచ్చేసి. ఎందుకంటే ఇంత దుర్మార్గం అనేది నేను ఎవరిని చూడలేదు ఇంతవరకు. ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే కనీసం అనేది తెలివి ఉండాలా. సారీ టు సే దట్. ఎందుకంటే ఇంత నీచానికి దిగదారుతున్నారు వీళ్ళు. ఈ దేవుడు అనేవారు క్షమించండి, నేను అది మాత్రం చెప్తున్నా. ఎందుకంటే ఇంత నీచానికి దిగదారుతున్న వాళ్ళని ఎవరిని కూడా క్షమించు అనేది నా అభిప్రాయం అండి. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్